అనారోగ్యం కారణంగా అచేతనుడైన యువకుడిని అవయవదానంతో పునర్జీవుణ్ణి చేయడానికి ఓ నిరుపేద కుటుంబం నిర్ణయించింది. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో జీవన్మృతుడిగా ఉన్న 29 ఏళ్ల గంగుల వంశీకృష్ణకు స్వస్థత చేకూరదని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో అస్వస్థతకు లోనయ్యాడు. చికిత్సతో మళ్లీ స్వస్థత చేకూరినా 3 రోజుల క్రితం నుంచి అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆంధ్ర ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. వైద్యానికి స్పందించని అచేతన స్థితికి చేరుకున్నట్లు నిర్ధారించిన వైద్యులు విషయాన్ని కుటుంబ సభ్యులకు చేర్చారు. అంత బాధలోనూ జీవనదానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని స్వాగతించిన వైద్యులు అవయవ మార్పిడికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని 2 ఆసుపత్రుల్లో 2 బాధితుల కోసం గుండె, కాలేయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో గుండె, కాలేయాన్ని తరలిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు అవయవాలు తరలిస్తారు. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలో 3 బాధితులకు వినియోగిస్తారు. అనారోగ్యం కారణంగా అచేతనుడైన యువకుడిని అవయవదానంతో పునర్జీవుణ్ణి చేయడానికి ఓ నిరుపేద కుటుంబం నిర్ణయించింది. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో జీవన్మృతుడిగా ఉన్న 29 ఏళ్ల గంగుల వంశీకృష్ణకు స్వస్థత చేకూరదని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో అస్వస్థతకు లోనయ్యాడు. చికిత్సతో మళ్లీ స్వస్థత చేకూరినా 3 రోజుల క్రితం నుంచి అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆంధ్ర ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. వైద్యానికి స్పందించని అచేతన స్థితికి చేరుకున్నట్లు నిర్ధారించిన వైద్యులు విషయాన్ని కుటుంబ సభ్యులకు చేర్చారు. అంత బాధలోనూ జీవనదానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని స్వాగతించిన వైద్యులు అవయవ మార్పిడికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని 2 ఆసుపత్రుల్లో 2 బాధితుల కోసం గుండె, కాలేయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో గుండె, కాలేయాన్ని తరలిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు అవయవాలు తరలిస్తారు. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలో 3 బాధితులకు వినియోగిస్తారు. ఫ్యామిలీ ఇటువంటి కష్ట సమయంలో కూడా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందర రావడం జరిగింది. అందుకని ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మాకందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ నుంచి రావడం జరిగింది. అక్కడ మాకు ఒక 26-year-old పర్సన్ డైరెక్టెడ్ కార్డియోమైపతితో ఉన్నారు, హార్ట్ ఫెయిల్యూర్తో. అందుకని వీళ్ళ పర్మిషన్తో వాళ్ళకి అతనికి సూట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అందుకని హార్ట్ గురించి మేము వచ్చాము. అలాగే యశోద హాస్పిటల్ నుంచి లివరు, అలాగే ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ నుంచి, ఎన్ఆర్ఐ నుంచి కిడ్నీస్ గురించి వాళ్ళందరూ కూడా వస్తున్నామండి. ఇంత కష్ట సమయంలో కూడా చాలా ముందరకు వచ్చి ఫ్యామిలీ ఈ రకంగా చేయటం అనేది మెచ్చుకోదగ్గ విషయం. దీంతో వీఆర్ హోపింగ్ దట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ ఎ ఫ్యూ పీపుల్. నాకు బ్రదర్ అవుతారండి. శనివారం నైట్ 2:30 ఆ టైంలో వాటర్ కావాలి అని చెప్పి తన రూమ్లో నుంచి బయటకు వస్తూ అడిగి మనం వాటర్ ఇచ్చేలోపు సడన్గా పడిపోయాడు. ఈ బ్రెయిన్ స్ట్రక్ అయిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారండి. ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి స్ట్రోక్ వల్ల ఇక మొత్తం బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ జామ్ అయిపోయింది. ఈ సర్జరీ చేయడానికి కూడా వీలు లేదు అని డాక్టర్స్ చెప్పారు. చెప్పడంతో మా ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం కన్సల్ట్ చేసి మా నాన్నగారిని ఒప్పించి ఈ ఆర్గాన్స్ డొనేట్ చేస్తే ఉన్నప్పుడు 4గురికి ఉపయోగపడ్డాడు. మనిషి ఎదురు లేకపోయినా 4గురిలో ఉంటాడు అన్న కారణంగా వీటిని డొనేట్ చేయడం జరిగింది.